హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని మేకల. చాలా రోజుల నుండి ఎప్పటి నుండి అనుకుంటున్నానండి స్నో వరల్డ్‌కి వెళ్దామని. మీ అందరికీ తెలుసు నాకు వర్షమన్నా, సముద్రంలో స్నానం చేయటమన్నా, అదేవిధంగా మంచులో తిరగటమన్నా చాలా ఇష్టం. చల్లదనం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. వేడికి నేను అస్సలు ఉండలేను. చల్లదనంలో బాగుంటాను. చలికాలం కూడా ఏసీ వేసుకొని పడుకునే మనిషిననమాట. అలాంటిది నన్ను మంచులో వదిలేస్తే ఊరుకుంటాను. ఎంత చెలరేగిపోయి ఎంజాయ్ చేస్తానో అదే విధంగా ఎంజాయ్ చేస్తాను. సో, నేను ఒక సిటీకి కాన్ఫరెన్స్‌కి వెళ్ళాను. కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత నాకు చాలా టైం మిగిలిపోయింది. ఫ్లైట్ నెక్స్ట్ డే ఉండే. సో, మేము స్నో వరల్డ్‌కి వెళ్ళాము. నేనని ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం. సో, మస్తు ఎంజాయ్ చేసాము. అక్కడ ఫొటోస్ తీసుకున్నాను. మంచులో ఆటలాడాను. వెళ్ళగానే ఫస్ట్ మనకి షూ ఇస్తారండి. షూ, హ్యాండ్ గ్లౌజెస్ ప్లస్ మనకి కోటు ఇదంతా ఇస్తారు. నేను ఫస్ట్ వెళ్ళగానే ఏముందిలే చలి మనకి ఇష్టమే కదా అని చెప్పేసి గ్లౌజెస్ తీసేసాను. గ్లౌజెస్ తీసేస్తే గడ్డగట్టిపోయి అసలు ఉండలేకపోయాననమాట. సో, తర్వాత కాళ్ళు కూడా నాకు గడ్డగట్టిపోయినాయండి. ఆ మంచు ఎంత ఐస్ గడ్డలనమాట. ఐస్ గడ్డల్లో మనకి 40 మినిట్స్ టైం ఇస్తారు. ఆ 40 మినిట్స్‌లో ఎంత ఎంజాయ్ చేస్తావో అంత ఎంజాయ్ చేయంటనమాట. నేను కొన్ని రీల్స్ తీశాను, కొన్ని వీడియోస్ తీశాను. సో, డాన్స్ చేశాను. డీజే కూడా పెట్టారనమాట అక్కడ. డీజేలో మస్తు మస్తు డాన్స్ చేశాను. చాలా ఎంజాయ్ చేశాను. మా ఫ్రెండ్ అంత ఎంజాయ్ చేయలేకపోయింది. బట్ నేనైతే మస్తుగా ఎంజాయ్ చేశాను డాన్సులతో పాటుగా. సో, ఫుల్ డ్రెస్ ఏసుకెళ్ళాను. నేను చేసిన మిస్టేక్ ఒకటే. ఈ డ్రెస్ ఏసుకెళ్ళకుండా జీన్స్ ఏసుకెళ్ళుంటే ఇంకా బాగుండేది. కానీ ఈ డ్రెస్‌లో తిరిగి తిరిగి ఇంకా అదే డ్రెస్‌లో నేను వెళ్ళాను. సో, మస్తుగా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరెప్పుడన్నా స్నో వరల్డ్ వెళ్ళారా? స్నో వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. హైదరాబాద్‌లో కూడా స్నో వరల్డ్ ఉంది. సో, దీనికి ఛార్జ్ ఉంటుందండి. 45 మినిట్స్‌కి 650 సంథింగ్ ఎంతో ఛార్జ్ ఉంటుంది అరౌండ్‌గా. సో, లోపల కొంచెం చిన్న పిల్లలు కూడా అండి భలే ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వచ్చారనమాట. నాకైతే బాగా నచ్చింది. ఒక్కసారి కాశ్మీర్‌కి వెళ్ళానన్న ఫీల్ కలిగింది. సో, దేవుడు కరుణిస్తే కాశ్మీర్ కూడా వెళ్ళాలనేది నా కోరిక. చూద్దాం ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో. కాశ్మీర్ వెళ్ళగలనో లేదో. ఇక్కడైతే చూడండి లైటింగ్‌లో, డీజేలో, మంచులో నేను ఎలా ఎంజాయ్ చేశానో చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సో, మళ్ళీ ఇంకొకసారి హైదరాబాద్‌లో స్నో వాటికి వెళ్ళాలనుకుంటున్నాను. పైన కూడా చూడండి ఆకాశంలాగా భలే డిజైన్ చేశారు వీళ్ళందరూ. థాంక్స్.